మీనాక్షి ఇమాన్యుల్ ని సగర్వంగా వేదిక మీదకి తీసుకురండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అనేక భావోద్వేగాల మధ్య ఆదివారం ముగిసింది. హౌస్ లో 15 వారాలు తమ ప్రతిభతో ఆడియన్స్ ప్రేమని అభిమానాన్ని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం ఆసక్తిని రేకెత్తించగా ఫైనల్ గా కళ్యాణ్ పడాలా విన్నర్ అవడంతో ఈ షోకి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ కి వెళ్లిన రోహిణి, అవినాష్, టేస్టీ తేజ లాంటి కమీడియన్స్ చాలా మంది ముందు నుండే చెప్తున్న మాట ఏంటంటే కమీడియన్స్ ని ఆడియన్స్ కేవలం కమీడియన్ లాగే చూస్తారని, విన్నర్ ని చేయరని, ఎంత చించుకొని ఎంటర్టైన్ చేసినా కమీడియన్స్ విన్నర్స్ కాలేరని చెప్పినా కూడా ఇమాన్యుయల్ విషయంలో మాత్రం అందరికీ కాస్త ఆశలు చిగురించాయని, కానీ చివరికి తనని అధపాతాళానికి తొక్కేశారని గెటప్ సీను చెప్పుకొస్తూ బిగ్ బాస్ సీజన్ 9 ఆట మొత్తం చూసిన వారెవరైనా సరే గుండెల మీద చేసుకొని చెప్పండి, కమీడియన్ ఇమాన్యుయల్ కంటే తనుజ, కళ్యాణ్, డీమాన్ బాగా ఆడారా? అసలు బిగ్ బాస్ సీజన్ 9 నిలబడింది అంటే ఇమాన్యుయల్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదని, అతను గొప్పగా ఆడాడు, అందరినీ అలరించాడని మనం చెప్పడం కాదు, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ కూడా పదే పదే చెబుతూ ఉండేవాడని, ఈ సీజన్ లోనే కాదు మొత్తం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేసినంత మరి ఏ ఇతర కంటెస్టెంట్ ఎంటర్టైన్ చేయలేదని, ముందు ముందు ఆ స్థాయిలో చేస్తారో కూడా తెలియదనేంతలా వినోదాన్ని పంచాడని, బిగ్ బాస్ హౌస్ లో ఏడవడం, ఏడిపించడం చాలా ఈజీ కానీ నవ్వించడం చాలా కష్టమైన పని అని, అలా ఆ పనిని తన భుజాల మీద ఎత్తుకొని సీజన్ 9 ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంటర్టైన్ చేసి ఇమాన్యుయల్ ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచాడని, అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ టాస్క్లు గెలిచిన కంటెస్టెంట్ గానే కాకుండా ఎక్కువ సార్లు కెప్టెన్ అయిన కంటెస్టెంట్ కూడా ఇమాన్యుయలే అని, అలాంటి ఇమాన్యుయల్ ని 4వ స్థానంలో ఎలిమినేట్ చేయడం అనేది అన్యాయమని, నిజంగా ఇమాన్యుయల్ కి ఓట్లు రాలేదా అందుకే ఎలిమినేట్ చేశారా అనుకోవడానికి కూడా లేదని, ఎందుకంటే ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా ఇమాన్యుయల్ 2 లేక 3 స్థానాల్లో ఉన్నాడని, కొన్ని పోల్స్ లో అయితే తనుజని కూడా బీట్ చేశాడని, అలాంటి ఇమాన్యుయల్ విన్నర్ కాకపోయినా కూడా ఖచ్చితంగా 3వ ప్లేస్ లో ఉండి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని బయటికి వస్తాడని అందరూ అనుకున్నారని, కానీ అనూహ్యంగా అతన్ని 4వ స్థానంలో ఎలిమినేట్ చేయడం అన్యాయమని గెటప్ సీను తన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఇక ఈ నిర్ణయంపై నెటిజన్లు మాత్రమే కాకుండా రోహిణి లాంటి మాజీ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియా వేదికగా గరం అవుతున్నారు. అలా రోహిణి, అవినాష్, ఫైమా బిగ్ బాస్ హౌస్ లో బాగా ఆడి అందరినీ నవ్వించిన వారే గాని ఈ సీజన్ లో ఖచ్చితంగా ఇమాన్యుయల్ కమీడియన్ కాదు హీరో అనిపిస్తాడని అందరూ అనుకున్నారని, అలా మొదట్లో తనని హీరో అంటూ లేపి చివరికి మళ్ళీ జీరో చేయడంపై రోహిణి ఫైర్ అయి ఇమాన్యుయల్ విషయంలో బిగ్ బాస్ తో పాటు ఆడియన్స్ కూడా ఫెయిల్ అయ్యారని షాకింగ్ కమెంట్స్ చేయడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే ఇమాన్యుయల్ కి బిగ్ బాస్ నుండి అన్యాయం జరిగిందా? బిగ్ బాస్ షోకి ఇమాన్యుయల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? ఇమాన్యుయల్ చనిపోయాడని ఎందుకు ప్రచారం చేశారు? అలా చేసిందెవరు? వర్ష, ఇమాన్యుయల్ మధ్య అసలు ఏం జరిగింది? మల్లెమాల టీమ్ కి ఇమాన్యుయల్ కి మధ్య ఉన్న విభేదాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వేటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. ఇమాన్యుయల్ అలియాస్ జబర్దస్త్ ఇమాన్యుయల్ ఇతను 1994 జూన్ 19న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక నిరుపేద క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి అమరయ్య, తల్లి ఆదమ్మ. ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లి సంపాదిస్తున్న
తన ఇద్దరు పిల్లలకి 2 పూటలా అన్నం పెట్టలేని పరిస్థితి ఉండడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఇమాన్యుయల్ తన తల్లిదండ్రులతో కలిసి తాపీ పనికి వెళుతూ చిన్న వయసులోనే వారికి తన వంతు సపోర్ట్ ని అందించేవాడు. ఇక ఇమాన్యుయల్ తన స్కూలింగ్ ని వైకుంఠాపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఇమాన్యుయల్ బాగా చదివి మంచి జాబ్ కి వెళ్లి తన తల్లిదండ్రులకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకునేవాడు. అలా చిన్నప్పటి నుండి తన మాటలతో అందరినీ నవ్వించడంతో ఇమాన్యుయల్ స్నేహితులందరూ నువ్వు సినిమాల్లోకి వెళితే పెద్ద యాక్టర్ అవుతావు అని చెప్పగా ఇమాన్యుయల్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వీరి ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తన డిగ్రీ పూర్తవగానే గుంటూరులో ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. అలా అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తన కొలీగ్స్ అందరినీ అలరించగా వారు కూడా సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇవ్వడంతో ఇమాన్యుయల్ తన లక్ ని ఒకసారి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. అలా ఇంట్లో ఈ విషయం చెబితే ఒప్పుకోరు కాబట్టి హైదరాబాద్ లో జాబ్ దొరికిందని చెప్పి గుంటూరు నుండి తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేశాడు. ఇక అలా 500 రూపాయలతో హైదరాబాద్ కి వచ్చిన ఇమాన్యుయల్ 2 రోజుల్లో సినిమాల్లో ఛాన్స్ వస్తుందనుకొని డైరెక్ట్ గా అన్నపూర్ణ స్టూడియోకెళ్లి ఛాన్స్ అడగగా ఇతని చూసిన వాచ్మెన్లు నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? పళ్ళు కనిపిస్తే గాని ముఖం ఎక్కడుందో తెలియదు. అలాంటి నీకు ఎవరు ఛాన్స్ ఇవ్వరు. టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికి వెళ్లిపోమనగా వారి మాటల్ని అవమానంగా భావించిన ఇమాన్యుయల్ పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేయాలని డిసైడ్ అయి ఛాన్స్ కంటే ముందు తను తినడానికి ఉండడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని డిసైడ్ అయి ఇమాన్యుయల్ తనకి తెలిసిన వారి ద్వారా ఒక ట్రూప్ లో చేరి మ్యారేజ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ లో కామెడీ చేస్తూ ఖర్చులకి సంపాదించుకునేవాడు. అలా ఒకవైపు ఈవెంట్స్ చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఇతన్ని ఎవరూ సెలెక్ట్ చేసేవారు కాదు. అయినా కూడా వెనకడుగు వేయకుండా ఇమాన్యుయల్ పటాస్ ఆడిషన్ జరిగే విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళగా అందులో తన టాలెంట్ కామెడీతో అందరినీ మెప్పించడంతో పటాస్ షోకి సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ షోలో తన కామెడీ సెన్స్ తో ఆడియన్స్ ని నవ్విస్తూ గుర్తింపు తెచ్చుకోగా పటాస్ షో ద్వారా తనకి మంచి సపోర్ట్ దొరకడంతో ఇమాన్యుయల్ ఇంట్లో తనని టీవీలో చూసి సంతోషిస్తూ ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదే టైంలో మల్లెమాల టీం ఇమాన్యుయల్ టాలెంట్ ని గుర్తించి జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇప్పించడంతో అక్కడ కూడా తన స్కిల్స్ తో అందరినీ నవ్విస్తూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ లో వర్షతో కలిసి చేసిన స్కిట్లు బాగా క్లిక్ అవ్వడం, అందుకు తోడు రియల్ లైఫ్ లో ఉండే కపుల్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే వీరు స్క్రీన్ పై కనిపిస్తూ ఇద్దరు అడల్ట్ జోక్స్ ని మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుండేవారు. అలా అప్పటి వరకు సుధీర్ రష్మిల పేర్లు ఎలా వినిపించాయో ఆ తర్వాత నుంచి ఇమాన్యుయల్ వర్ష పేర్లు ఆ రేంజ్ లోనే వినిపించాయి. ఇక ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, షోలో రేటింగ్ కోసమే ఇలా చేస్తుంటామని చెప్పినా కూడా ఇమాన్యుయల్ వర్ష తరచూ కారులో బయటికి వెళ్తూ మీడియా కంటపడడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించిన ఇమాన్యుయల్ వర్ష ఆ వార్తల్ని పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ లో ఫేమ్ నేమ్ వస్తుంది గాని అంతలా మనీ రాకపోవడం, వారి కండిషన్స్ కూడా చాలా హార్డ్ గా ఉండడంతో చాలా మంది జబర్దస్త్ వదిలి వెళ్లిపోతున్నారు. ఇక ఇదే కోవలో ఇమాన్యుయల్ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యి ఇదే విషయం మల్లెమాల టీం కి చెప్పగా ఆ షో పూర్తి కాకుండా బయటికి వెళ్లాలంటే 10 లక్షల రూపాయలు కట్టాలనే కండిషన్ పెట్టడం, మరోవైపు స్టార్ మాలో మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ రావడంతో అప్పు చేసి మరి ఇమాన్యుయల్ మల్లెమాల టీం కి డబ్బులిచ్చేసి తన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని స్టార్ మా ఛానల్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా అక్కడే ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుక్ విత్ జాతిరత్నాలు అనే షోస్ చేస్తూ అలా వచ్చిన ఫేమ్ తో ఇమాన్యుయల్ కి ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ క్లైమాక్స్ లో ఇమాన్యుయల్ పాత్ర చనిపోవడంతో సోషల్ మీడియాలో ఇమాన్యుయల్ చనిపోయాడు అంటూ థంబ్నైల్స్ పెట్టి అన్ని చోట్ల ప్రచారం చేయడంతో ఈ న్యూస్ హల్చల్ అవ్వడం మొదలైంది. అంతేకాకుండా ఇమాన్యుయల్ ఆ సిరీస్ లో చనిపోయిన ఫోటోని వేసి వర్ష ఏడుస్తున్న థంబ్నైల్ ని పెట్టి ప్రచారం చేయగా కొంతమంది ఈ న్యూస్ నిజమేనని నమ్మసాగారు. ఇక ఇమాన్యుయల్ ఫ్యామిలీ కూడా ఈ న్యూస్ తో కంగారు పడడంతో దీనిపై ఇమాన్యుయల్ స్పందిస్తూ తను సిరీస్ లో నటిస్తే చనిపోయారని రాశారని, తాను చావలేదని, బ్రతికే ఉన్నానని, అది కేవలం వెబ్ సిరీస్ షూటింగ్ అని, దయచేసి నన్ను ఇలా బాధ పెట్టద్దు అంటూ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఇమాన్యుయల్ తన స్కిట్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఇతనికి జాతిరత్నాలు, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఫెస్టివల్ టైంలో జరిగే ఈవెంట్స్ లో కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ స్మాల్ స్క్రీన్ లో ఎంత నేమ్ ఫేమ్ వచ్చినా తనకి మాత్రం సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో మొదటిగా కొరమీను మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గమ్ గమ్ గణేష, అన్వేషి, పరోలి, బెస్ట్ కపుల్, కళింగపట్నం జీవా అని చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకోవడంతో అలా వచ్చిన డబ్బులతోనే తన సొంతూరైన వైకుంఠపురంలో తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లుని కట్టించి హైదరాబాద్ లో తనకంటూ ఒక ఫ్లాట్ ని, కార్ని కూడా కొనుక్కొని తినడానికి తిండి లేని స్థాయి నుండి ఈ రోజు 2 కోట్ల నెట్వర్త్ ని ఇమాన్యుయల్ కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా జబర్దస్త్ వదిలి బయటికి రావడంతో ఇమాన్యుయల్ కి అటు సినిమాల్లో
ఇటు షోస్ లో ఛాన్సులు తగ్గి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే బిగ్ బాస్ టీం ఇమాన్యుయల్ ని సంప్రదించగా అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ అవ్వడంలో ఇమాన్యుయల్ ఒక కారణమని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలా హౌస్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుండే చివరి వరకు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని అలరించాడు. కమీడియన్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఆల్రౌండర్స్ అనేలా టాస్కులతో అదరగొట్టేశాడు. ఇక ఒకానొక సమయంలో అత్యధిక ఓటింగ్ తో విన్నర్ రేస్ లో టాప్ లో దూసుకుపోయాడు. దీంతో ఈసారి ఇమాన్యుయలే విన్నర్ అవుతాడని కొందరు అనుకున్నారు. కానీ టాప్ 3 లో కళ్యాణ్ పడాలా, తనుజ, డీమాన్ పవన్ ని సెలెక్ట్ చేసి 4వ స్థానంలో ఇమాన్యుయల్ ని ఎలిమినేట్ చేయడంతో అందరూ షాక్ కి గురై ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అన్ఫేర్ అని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ మొదట్లో అత్యధిక టాస్కులు గెలిచి హౌస్ లో 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. అలా 10 వారాల పాటు నామినేషన్ లోకి రాకపోయినా ఎక్కువ ఓటింగ్ కూడా తెచ్చుకున్నాడు. కానీ ఎవరు అనుకోని విధంగా టాప్ 4 లో ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా ఎలిమినేషన్ తర్వాత ఇమాన్యుయల్ మాట్లాడుతూ బిగ్ బాస్ తనకి చాలా నేర్పించిందని, చాలా వాటిని వదులుకొని ఇక్కడికి వచ్చాడని, ఎలా ఉన్నా మనిషిలా ఉండాలనేదే బిగ్ బాస్ నేర్పించిందని, తన తల్లిదండ్రుల విలువ కూడా తనకి తెలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఇమాన్యుయల్ రోజుకి 35,000 రెమ్యూనరేషన్ తీసుకోగా మొత్తంగా 15 వారాలకి ఏకంగా 33,75,000 తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు తనకి సపోర్ట్ చేస్తూ ఈ ఎలిమినేషన్ చాలా బాధాకరమని, ఇమాన్యుయల్ కమీడియన్ గా వెళ్లి హీరోగా బయటికి వచ్చాడని, తమ దృష్టిలో ఈ సీజన్ విన్నర్ ఇమాన్యుయలే అని అందరూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. మీరు ఇమాన్యుయల్ విషయంలో ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.